రుద్రాణి మళ్ళీ ప్లాన్ వేస్తుంది. రాజు చనిపోయాడు, తిరిగి రాడు అనే విషయాన్ని ఇంట్లో వాళ్ళంతా బలంగా నమ్మాలని, అలా నమ్మితేనే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పగ్గాలు రాహుల్ చేతికి అందుతాయని అనుకుంటుంది. కానీ అందుకు కావ్య అడుగడుగున అడ్డుపడుతూ రాజు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, తిరిగి వస్తాడు అనే నమ్మకాన్ని ఇంట్లో వాళ్ళందరికీ కలిగిస్తూ ఉంటుంది. ఇక ఇదే నిజమైతే అదే నమ్మి ఇక ఎప్పటికీ రాహుల్కి కంపెనీ పగ్గాలు అందవు. అందుకే ఆఫీసు స్టాఫ్నంతా రుద్రాన్ని ఇంటికి రమ్మని చెప్తుంది. ఇక వాళ్ళందరినీ చూడగానే ఇంట్లో వాళ్ళంతా ఏంటి ఇలా వచ్చారని అడుగుతూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే రాజు చనిపోయిన దానికి మనం ఎంత బాధపడుతున్నామో వీళ్ళు కూడా అంతే బాధపడుతున్నారు, అందుకే రాజుకి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించాలనుకుంటున్నారు అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా కావ్య, అపర్ణ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అపర్ణ చాలా కోపంగా రుద్రాన్ని నరుస్తూ ఉంటుంది. నా కొడుకు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, త్వరలోనే తిరిగి వస్తాడని నేను చెప్పాను కదా, మరొక్కసారి నా కొడుకు గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని రుద్రాణి మీద విరుచుకుపడుతూ ఉంటుంది. ఇక తన కోపాన్ని చూసి రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి వదిన ఇలా మాట్లాడుతుంది? నిన్నటి వరకు కావ్య రాజు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, తిరిగి వస్తాడని మాట్లాడింది. ఇప్పుడు వదిన కూడా ఇలాగే మాట్లాడుతుంది అంటే వీళ్ళకేదో నిజం తెలిసినట్టుంది. అదేదో నేను కనిపెట్టాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అపర్ణ తన గదిలోకి వెళ్ళి రాజుని కలుసుకున్నందుకు చాలా సంతోషపడుతూ తన ఫోటో తీసుకుని చూస్తూ ఉంటుంది. తనకి తన పుట్టినరోజు సందర్భంగా రాజు గుడిలో అన్నదానం చేసినందుకు, తన బర్త్డే సెలబ్రేట్ చేసి తన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నందుకు పొంగిపోతూ సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తూ ఉన్న కావ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రాజు కూడా తన గదిలో కూర్చొని అపర్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు తనెవరు, తనని నేను ఇంతకుముందు గతంలో కలుసుకున్నానా, తనని చూడగానే నాకు కన్న తల్లి అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.